మీ ఏజ్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అరే ఈ కుర్రాడు అన్నసంగా రాంగ్ స్టెప్లోకి వెళ్ళాడు, మదర్ ఫాదర్ చెప్పు వర్క్డ్ అవుట్ వెల్ అలా అనేవారు కాదు కదా. యూ నెవర్ నో హౌ ఎనీథింగ్ టర్న్స్ అవుట్. ఇట్స్ లైక్ ఇలాంటివి ఎప్పటికీ వర్కౌట్ వెళ్ళవు కదా. అలా అనడం కూడా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కంపేర్ టు ది యావరేజ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే. జీవితంలో యావరేజ్ స్టాటిస్టిక్స్ ఏముంటాయండి? యూ నెవర్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కళ్ళ ముందు తెల్లాలేసి చూస్తున్న న్యూస్ పేపర్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, చూస్తున్న వింటూ వస్తున్న వార్తలు కావచ్చు, ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దాన్ని యావరేజ్ అంటే యావరేజ్ స్టాటిస్టిక్స్ అంటే ఈ టైప్ ఇన్సిడెంట్స్ అయినవే పేపర్లో వస్తాయండి. జరగని పేపర్లో వేయరు కదా. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని జీవితాంతం హ్యాపీగా ఉన్నారు అని పేపర్లో న్యూస్ హెడ్ అయినారు కదా. మీరు కూడా న్యూస్లో అయినాయి, మీకు కూడా ఇవే కావాలి మీడియా వాళ్ళకి కూడా అవే వస్తాయి. అందుకని చెప్పి స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇవి కనబడతాయి, అవి కనబడవు. మీకు కూడా తెలియదు కదా అవి. అదేంటి ఎవరికి తెలియదు కదా. అప్పుడు యూ కాంట్ ఇగ్నోర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్. యూ కాంట్ ఇగ్నోర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ కదా. అలా అని చెప్పి అవి లేవని కదా, అవి కూడా ఉంటాయి. అవి న్యూస్ పేపర్లోనే వాటిలోనే ఏమి అంతే. ఎందుకంటే అవి కేవలం వెడ్డింగ్ కార్డులో మాత్రమే పడతాయి. అవన్నీ పక్కన పెడితే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే మీకు ఏ విధమైన సపోర్టు లేదు, ఏ విధమైన బ్యాకింగ్ లేదు. మీకు రాజా రవీంద్ర గారు తప్పించి ఎవరు లేదు. వన్ మ్యాన్ ఆయన, మీకున్న బ్యాకింగ్ పిల్లర్ ఆయన. మీకు ఆ సంగతి తెలిసి కూడా ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ పెట్టుకోకుండా కేవలం మీ కెరీర్ మీద దృష్టి పెట్టుకోవాలి అంటే మీరు మళ్ళీ ఏమంటారు? నాకేమో కాదండి, ఒక పని చేద్దాం, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఇవ్వండి నాకు, కూర్చుంటా. అయిపోయిన దాన్ని బట్టి కష్టపడి ఇప్పుడే బయటకు వచ్చి ఆనందంగా ప్రమోట్ చేసుకుంటుంటే మళ్ళీ గుర్తు చేసి గుచ్చి అవసరమా నాకు? మీరే చెప్పండి గురుగారు. నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే చెప్తున్నా, నేను అడుగుతున్నది నేనేదో మీకు బాధ అనిపిస్తుంది, నన్ను మళ్ళీ తిరిగి బాధ పెడతాడా అనేది నా ప్రశ్న. వ్యూస్ కోసమో లేకపోతే ఇప్పుడు మీ చూసిన అది కాంట్రవర్సీ జనాలు చూడాలనో ఇంకో ఉద్దేశంతో నేను ఇంకోటైతే మీ సీట్లో ఇంకోటి ఎవరు కూర్చున్నా నేనేమో ఒకవేళ అలా చేస్తానేమో. కానీ నాకు ఆ విషయం తెలుసు. ఎందుకు నాకు నేను మొదటి నుంచి తెలుసు మన ఇద్దరు. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఎదురుగా గొయ్యి ఉంది, చూసాను, వెళ్ళి దూకనగా తెలిసి ఎవడో కావాలని దూకడగా. కానీ గోతులు ఉంటాయి అని చెప్పిన వాళ్ళ మాట వినలేదు కదా. ఏమండి కరెక్ట్గా చాలా సింపుల్ చెప్తాను. ఇంకో విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకరికి ఈత రాదండి, స్విమ్మింగ్ పూల్లో పడిపోయి కొట్టుకుంటున్నాడు. బయట నుంచి అరే ఇటు వచ్చి చెప్పడం ఈజీ, కానీ అడిగి రావడానికి ఈత రావాలిగా. ఈత రాడు దూకమని ఎవడు చెప్పాడు? దూకడం వేరు, పడిపోవడం వేరు, తేడా ఉంటుంది. పడిపో వీలైతే ఈత వస్తే దిగి బయటికి లాగాలి. ఇప్పుడు నా పిల్లల వయసు ఉంటుంది. నేను ఎందుకంటే నాకు బాగా గుర్తు మొదటి 2 సినిమాలు అయినప్పుడే ఎంత జాగ్రత్తగా ఉండాలో. సార్ ఆ టాపిక్ వదిలేయండి సార్, మీకు దండం పెడతాను. ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను నేను. ఉండండి సార్, మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండడమే నాకు కావాలి. మరి ఎందుకు అంతా మళ్ళీ వెనక్కి వెళ్దాం? పాత అలవాట్లన్నీ వదిలేసారా? అన్నీ ఇంక్లూడింగ్ లిక్కర్, సోషల్లీ ఎందుకు వదలలేరా? వదలలేరని కాదు, ఎప్పుడన్నా ఏమండే మీకు విషయం చెప్తే, ఇప్పుడు నెలకో 2 నెలలకో ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కూర్చొని ఊరికే మాట్లాడు సినిమా చూస్తున్నప్పుడు ఏముంది ఏ సినిమా చూస్తున్నాను దాని రెగ్యులర్ హ్యాబిట్గా అయితే మంచి వదిలేసారు పూర్తిగా. ఎప్పుడు సోషల్ గ్యాదరింగ్ తప్పిస్తే సోషల్ గ్యాదరింగ్స్ అప్పుడు ఇట్స్ గ్లాస్ ఆఫ్ వైన్ సంథింగ్. సో ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక అంటే మారిపోవడానికి కొత్తగా ఇదైపోలేదు, మొత్తానికి తన ప్రాబ్లమ్స్ అన్ని సెటరేట్ చేసుకున్నాడు అన్న ఇది ఆల్మోస్ట్ అండి. ఆల్మోస్ట్ ఐ నవ్ నేను అంటే ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ హ్యావ్ టు కంప్లీట్లీ గెట్ యూస్ టు ఇట్. సో దానికి అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం మెంటల్ పీస్ కంప్లీట్గా రావడానికి ఇట్ విల్ టేక్ లిటిల్ వైల్, బట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ గుడ్. సో కంటిన్యూ షూటింగ్స్ ఉంటే మీ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది. అదే డైవర్ట్ అవ్వడం అంటే ఇప్పుడు డైవర్ట్ అయిపోతే ఏంటంటే అది అప్పటికీ మనం తప్పించుకున్నట్టు. అలా కాదు, షూటింగ్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది నాకు బికాజ్ ఆఫ్